శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలో మొదటి అవతారం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కూర్మావతారము, ఆప్షన్ బి మత్స్యావతారం, ఆప్షన్ సి వరాహావతారం, ఆప్షన్ డి నారసింహావతారం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మత్స్యావతారం. మత్స్యావతారం అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ తాబేలు, ఆప్షన్ బి పంది, ఆప్షన్ సి చేప, ఆప్షన్ డి మరగుజ్జు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చేప. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలో రెండవ అవతారం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మత్స్యావతారం, ఆప్షన్ బి నారసింహావతారం, ఆప్షన్ సి కూర్మావతారము, ఆప్షన్ డి వరాహావతారము. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కూర్మావతారము. కూర్మావతారం అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ మరగుజ్జు, ఆప్షన్ బి చేప, ఆప్షన్ సి తాబేలు, ఆప్షన్ డి పంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తాబేలు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలో మూడో అవతారం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ వరాహావతారము, ఆప్షన్ బి నారసింహావతారము, ఆప్షన్ సి మత్స్యావతారము, ఆప్షన్ డి కూర్మావతారము. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వరాహావతారము. వరాహావతారం అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ తాబేలు, ఆప్షన్ బి చేప, ఆప్షన్ సి మరగుజ్జు, ఆప్షన్ డి పంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పంది. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలో నాలుగో అవతారం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ వామన, ఆప్షన్ బి నారసింహావతారం, ఆప్షన్ సి పరశురాముడు, ఆప్షన్ డి శ్రీరాముడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నారసింహావతారం. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలో ఐదవ అవతారం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ వామనావతారం, శ్రీరాముడు, ఆప్షన్ సి నారసింహావతారం, ఆప్షన్ డి పరశురాముడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వామనావతారం. వామన అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ పంది, ఆప్షన్ బి చేప, ఆప్షన్ సి తాబేలు, ఆప్షన్ డి మరగుజ్జు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మరగుజ్జు.